ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి దామోదర నరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కందిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ప్రజాప్రతినిధికి తన గ్రామం, పట్టణం అభివృద్ధి చేయాలని లక్ష్యం ఉంటుందని, అందుకోసం పంచాయతీరాజ్, మున్సిపల్, అటవీ శాఖ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యాక్షన్ ప్లాన్ను 5 దశలు 10 అంశాలుగా రూపొందించిందని తెలిపారు. చేపట్టిన 99 రోజుల ఓ మహత్తర కార్యక్రమము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఇంత పెద్ద పొడుగున ఇలాంటి అఫీషియల్ ప్రోగ్రాం 99 రోజుల ప్రోగ్రాం ఎప్పుడూ గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రధానంగా 10 థీమ్స్ 10 అంశాలని గుర్తించి ఆ అంశాలపైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక అవగాహన, ఒక చర్చ, ఒక ప్రణాళిక, ప్రభుత్వము ఏం చేస్తున్నది, మనమేం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా మనము పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యము, తరువాత ఒక కొత్త కాన్సెప్టు రహదారులు, అలైవ్ అంటే సేఫ్గా ఇంటికి తిరిగి రావడము, అంటే ట్రాన్స్పోర్టేషన్, సేఫ్ ట్రాన్స్పోర్టేషను. అదే రకంగా సంక్షేమము, పిల్లల భద్రత, రైతులు, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణ, ఇలాంటి అంశాలన్నీ తీసుకొని గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.